యంగ్‌స్టర్‌గా ఉన్నప్పుడు అంటే అట్ ది ఏజ్ ఆఫ్ 20స్‌లోనే 30, 25 ఈ టైంలో మంచి మంచి జాబ్స్ కొడుతున్నారు. సో, ఈ టైంలో కొంత అమౌంట్ అంటే తక్కువ అమౌంట్ సిప్‌లో పెట్టుకొని, ఎక్కువ అమౌంట్‌ని ల్యాండ్ మీద పెట్టమంట. నేను చెప్పేదేంటంటే ఇల్లు కొనుక్కోవాలి. అదొక సెంటిమెంటు. మనకి ఇల్లు లేకపోతే ఇక అందరూ గూడా ఏమైంది ఇల్లు లేదా, ఇల్లు లేదా అంటారు. ఉన్న దాంట్లో సేవ్ జేసుకోండి. లోన్ అయినా తీసుకోండి. ఇబ్బందేం లేదు. అంటే ప్లాట్ మీద లోన్ తీసుకొని కూడా ఎందుకు చేసుకోమంటున్నానంటే ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయడానికి ఈ పోర్ట్‌ఫోలియో ఉండాలి. లేదా ఈ ఫైనాన్షియల్ స్ట్రెంత్ ఉండాలి. 2,00,000, 3,00,000 సంపాదించే వాళ్ళు గూడా ఒక 25,00,000 ప్లాట్ కొనడానికి చాలా ఇబ్బంది పడిపోతారు. ఇది ప్యూర్‌లీ ఫైనాన్షియల్ డిసిప్లిన్. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ మోస్ట్‌లీ చెప్పాలనుకున్నదేంటంటే వేస్టేజ్ ఎక్కడైతే ఉందో దాన్ని అమౌంట్ తీసుకొస్తే మీ ప్లాట్ అయిపోద్ది. నమస్తే. ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీలో డైరెక్టర్‌గా వర్క్ చేస్తూ గత 10 సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్ రంగంలో తన అనుభవాన్ని సంపాదించుకున్న రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ ఆర్యన్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. ఆయన అడిగి ఇప్పుడు మనకి ఈ రియల్ ఎస్టేట్ రంగంలో మనం కొత్తగా ఇన్వెస్ట్ చేస్తే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే కొత్తగా ఇన్వెస్ట్ చేసేవాళ్ళు అంటే ఎటువంటి ఫైనాన్షియల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవాళ్ళు ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి? ఇన్వెస్ట్‌మెంట్ చేసే ముందు వాళ్ళ ఫైనాన్షియల్ స్టెబిలిటీ చూసి అంటే ఎలా ఉండాలి? దాన్ని ఎలా మేనేజ్ చేయాలనే విషయాల గురించి కొన్ని విషయాలు ఆయన అడిగి ఈరోజు తెలుసుకుందాం. నమస్తే అండి వెంకటేష్. నమస్తే అండి. ప్లాట్స్‌లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు, ఎక్కడైనా ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసేవాళ్ళు, వాళ్ళు ఎటువంటి ఫైనాన్షియల్ బ్యాక్‌గ్రౌండ్ చూసుకొని దాన్ని సెట్ చేసుకొని వాళ్ళు ముందుకు రావాలంటారు? గుడ్ క్వెషన్ అండి. ల్యాండ్ పైన ఎవరైనా ఇన్వెస్ట్‌మెంట్ చేయాలంటే, అంటే నేను చాలా సినారియోస్ చూసాను. ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయడానికి ఈ పోర్ట్‌ఫోలియో ఉండాలి, లేదా ఈ ఫైనాన్షియల్ స్ట్రెంత్ ఉండాలి, లేదా ఒక సాలరీ పర్సన్ ఇంత సాలరీ ఉండాలి అనేది ఏది లేదండి. ఎందుకంటున్నానంటే, ఇది ప్యూర్‌లీ ఫైనాన్షియల్ డిసిప్లిన్. మీరు నమ్ముతారో నమ్మరో, నాకు తెలిసిన సాఫ్ట్‌వేర్‌లు అంటే మా కస్టమర్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు 2,00,000, 3,00,000 సంపాదించే వాళ్ళు గూడా ఒక 25,00,000 ప్లాట్ కొనడానికి చాలా ఇబ్బంది పడిపోతారు. ఎందుకంటే వీళ్ళందరూ ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేక ఈఎంఐల్లో ఇరుక్కుపోయి ఉంటారు. అంటే ఆల్రెడీ ఒక ఫ్లాట్ కొనుక్కుంటారు. అందులో ఈఎంఐ ఉంటుంది. కారు ఉంటాది. నెక్స్ట్ ఇంకొకటి టీవీ, ఫ్రిడ్జ్ ఇయన్నిట్లో ఈఎంఐలు ఇరుక్కుపోయి 1,50,000, 2,00,000 సాలరీ వచ్చేవాళ్ళు కూడా మా దగ్గరికి వస్తూ ఉంటారు. 25,00,000 ప్లాట్ వాల్యూ అని చెప్తే మేము 25,00,000 ఎలా దాన్ని ప్రొక్యూర్ చేయాలా అనే దాంట్లో చాలా టఫ్‌గా ఉంటారు. కానీ ఇదే సినారియోలో చిన్న 25,000-50,000 సాలరీ వచ్చేవాళ్ళు చక్కగా ఉన్న దాంట్లో వాళ్ళు మేనేజ్ చేసుకుంటూ, ఒక సేవింగ్స్ చేసుకుంటూ, ఒక చిట్టి వేసుకోవడం గానీ, లేదంటే కొంచెం మ్యూచువల్ ఫండ్సో, లేకపోతే ఫిక్స్డ్ డిపాజిట్సో ఇలాంటి వాటిల్లో పెట్టుకుంటూ, అంటే ఈ ఫైనాన్షియల్ డిసిప్లిన్ మెయింటైన్ చేసుకుంటూ 25,00,000-40,00,000 ప్లాట్ కూడా చాలా ఈజీగా కొనేయగలుగుతున్నారు. అంటే ఇక్కడ నేను చెప్పాలనుకున్నదేంటంటే, మీ ద్వారా వ్యూవర్స్‌కి చెప్పాలనుకున్నదేంటంటే, ప్లాట్ కొనాలి అనే ఇంట్రెస్ట్ ఉండాలే గానీ, అంటే ఒక ఇన్వెస్ట్‌మెంటు ఇప్పుడు పెడితే మన ఫ్యూచర్ జనరేషన్స్‌కి 100% అది ఉపయోగపడుతది. ఒకప్పుడు మన తాతలు, తండ్రులు ఏదైనా సేవ్ చేస్తేనే అది మనం ఎంజాయ్ చేస్తున్నాం. అదే కల్చర్‌ని మనం పిల్లలకి ఇవ్వాలనుకుంటే 100% ప్రతి రూపాయిలో అంటే ఒక సేవింగ్స్ అనేది ఒక 20% పెట్టుకోవాలి. నాకు రూ. 1,00,000 సాలరీ వస్తుంది అనుకున్నప్పుడు ఒక 20,000 ఏదో రకంగా సేవింగ్స్ చేసుకుంటూ ఉండాలి. ఇలా ఈ డిసిప్లిన్ ఉన్నవాళ్ళు ఏం చేయగలరంటే, ఒక ప్లాటు, 2 ప్లాట్లు, 3 ప్లాట్లు ఇలా కొనుక్కుంటూ వెళ్తున్నారు. కానీ ఈ డిసిప్లిన్ లేకపోతే చిన్న ప్లాట్ కొనడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అంటే నేను ఏం చెప్పబోతున్నానంటే, మిడిల్ క్లాస్ పర్సన్స్ ఏదైనా చేసి అట్‌లీస్ట్ మనీని సేవ్ చేసుకొని ఒక ప్లాట్ ఉండాలండి. అంటే నా టార్గెట్ కూడా ఏంటంటే, మోర్ పీపుల్ అట్‌లీస్ట్ ఒక ప్లాట్ అయినా ప్రతి మనిషికి ఉండాలి అనేది నేను టార్గెట్ అనమాట. దాని గురించి ఎలా కొనుక్కోవాలి అంటే చాలామంది అనుకుంటారు ఒక ప్లాట్ కొనాలంటే 20, 25 లక్షలు ఉండాలేమో కూడా. లేదండి. 2, 3 లక్షలు ఉన్నా కూడా ప్లాట్ కొనుక్కోవచ్చు. అంటే ఎలా కొనుక్కోవచ్చు అనేది మేము వాళ్ళకి ఆర్గనైజ్డ్‌గా చెప్తాం. సపోజ్ కొంతమంది ఏంటంటే ఫిక్స్డ్ డిపాజిట్‌లో అమౌంట్ పెట్టుంటారు. కానీ అంటే ఏజ్ పెద్దవాళ్ళు అయిపోయినప్పుడు మేము డిస్టర్బ్ చేయము వాళ్ళని. అంటే వాళ్ళు ఫిక్స్డ్ డిపాజిట్‌లో కాన్ఫిడెంట్‌గా ఉంటారు. మిడిల్ ఏజ్ వాళ్ళు ఫిక్స్డ్ డిపాజిట్‌లో పెడితే వచ్చే రెవెన్యూ తక్కువ. నేనేమంటానంటే సేమ్ ప్లేస్‌ని ఆ రెవెన్యూ ఏదైతే ఉందో ఆ ఫిక్స్డ్ డిపాజిట్ నుంచో, లేకపోతే చిట్టీలు వేసిన దాని నుంచో, లేదంటే పీఎఫ్‌ని కొంచెం విత్‌డ్రా చేసుకొనో ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తే 5 ఇయర్స్, 10 ఇయర్స్ డౌన్ ద లైన్ ఈ ల్యాండ్ వాల్యూ 20,00,000 పెట్టుకున్నది 40,00,000, 60,00,000, 80,00,000 కోటికి పైగా అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఇది విషయంలో ఎక్కడంటే ఇల్లు కొనుక్కోవాలని ఎంతైతే సీరియస్‌గా ఉంటారో మిడిల్ క్లాస్ వాళ్ళు, ప్లాట్ కొనుక్కోవాలనే దానికి అంత సీరియస్‌గా ఉండరు. నేను చెప్పేదేంటంటే ఇల్లు కొనుక్కోవాలి. అదొక సెంటిమెంటు. మనకి ఇల్లు లేకపోతే ఇక అందరూ కూడా ఏమైంది ఇల్లు లేదా, ఇల్లు లేదా అంటారు. సో దీని నుంచి మనం ఎలాగో బయటపడలేం కాబట్టి, నా చాయిస్ ఏంటి అంటే ఉన్న దాంట్లో సేవ్ చేసుకోండి.
లోన్ అయినా తీసుకోండి, ఇబ్బంది ఏం లేదు. అంటే ప్లాట్ మీద లోన్ తీసుకొని కూడా ఎందుకు చేసుకోమంటున్నానంటే అంటే సార్ ఇక్కడ చిన్న డౌట్, చెప్పండి. మామూలుగా ఓపెన్ ప్లాట్స్ మీద లోన్ ఎంతవరకు వస్తుంది? ఓపెన్ ప్లాట్ మీద 50% లోన్ గ్యారంటీ వస్తదండి. ఓకే. అంటే ఎనీ ప్లేస్ 75% కూడా ఎనీ ప్లేస్. ఎక్కడైనా ఎనీ కూడా? ప్లేస్ ఏదైనా అంటే కంపెనీ బ్యాక్‌గ్రౌండ్ చూసే బ్యాంక్స్ ఫండ్ చేస్తాయి. అండ్ ప్రాజెక్ట్ యొక్క స్ట్రెంత్ చూసి ఫండ్ చేస్తాయి. సో, మోస్ట్‌లీ బెస్ట్ బ్రాండ్స్ దగ్గర గాని, బెస్ట్ ప్లేసెస్‌లో గాని 50% గ్యారంటీ వస్తది. బేస్డ్ ఆన్ సిబిల్ స్కోర్ 70 వరకు కూడా వెళ్తదది. ఓకే. సో, కొంతమందికి 80% కూడా వస్తది. అంటే నేనేమంటానంటే లోన్ తీసుకొని అయినా సరే తీసుకోమంటాను. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ పర్సనల్ లోన్ తీసుకొని కూడా లోన్ తీసుకోమని చెప్తాను. పర్సనల్ లోన్ 5 ఇయర్స్ ఉంటదండి. అంటే ఒక 20,00,000 నేను పర్సనల్ లోన్ తీసుకున్నా. నేను ఎంత పే చేస్తానంటే లోన్ బ్యాంక్‌కి 3-4 లక్షలు పే చేస్తా. సో, ఈ 3-4 లక్షలు 5 సంవత్సరాల్లో. కానీ నేను కొన్న ల్యాండ్ నో డౌట్ హైదరాబాద్‌లో మంచి ఏరియాలో కొంటే డబుల్ అయి తీరుతది 5 ఇయర్స్‌లో. అంటే ఒక 20,00,000 కొన్నది 40,00,000 అయితాయి. ఓ 4,00,000 అనేది మనం తీసేస్తే ఇంట్రెస్ట్ కింద. అయినా కూడా మనం బెనిఫిట్ అవ్వం. సో, లోన్ పెట్టి కార్ కొనే కంటే కూడా, లోన్ పెట్టి టీవీలు, ఫ్రిడ్జ్‌లు కొనే కంటే కూడా నా ఉద్దేశ్యం ఏంటంటే లోన్ పెట్టి ఒక ప్లాట్ కొనుక్కుంటే పిల్లల భవిష్యత్తుకి 100% భరోసా అండి అది. రేపు పిల్లల ఎడ్యుకేషన్ కావచ్చు, వీళ్ళ రిటైర్మెంట్ ప్లాన్ కావచ్చు, పెళ్ళిళ్ళకి కావచ్చు. ఈ ప్లాట్ అనేది అప్పుడు కొనుక్కున్నది ఆ ఫ్రూట్స్ అనేది ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు. ఓకే. సరే అయితే ఇప్పుడు ఒక 1,00,000 బడ్జెట్‌లో అంటే ఇప్పుడు ఒక సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ ఉన్నాడు. ఆయన యెస్. ఒక 1,00,000 సాలరీ పర్ మంత్ ఉంది. సో, తను ఒక నిజానికి బాగా కోరిక ఉంటది. ఒక ప్లాట్ ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలని, ఫ్యూచర్‌లో మనకి మంచి రిటర్న్స్ ఉంటాయని ఒక ఉద్దేశం ఉంటది. యెస్. సో, అతను ఎలా బ్యాలెన్స్ చేసుకోవచ్చు ఆ 1,00,000లో? సో, 1,00,000లో నేను ఇంతకుముందు మీకు చెప్పినట్టే సేవింగ్స్ అనేది 20% తీసేసేయాలి. ఓకే. ఓకే. సేవింగ్స్ 20% తీయడం కుదరట్లేదు అనుకుందాం. ఈఎంఐలకో దేనికో ఆయన మనీ వెళ్ళిపోతుంది అనుకుందాం. ఏమంటానంటే ప్లాట్ కొనేటప్పుడు ఆయన లోనే తీసుకుంటారు. మోస్ట్‌లీ మా దగ్గర సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లందరూ లోన్ పెట్టుకునే తీసుకుంటారు. లోన్ టెన్యూర్ ఏంటంటే ఒకసారి 15 ఇయర్స్ ఉంటది మార్ట్‌గేజ్ లోన్ తీసుకుంటే. అంటే ఒక 20,00,000 తీసుకున్నా కూడా ఒక 10,00,000 తీసుకుంటే మీకు 10,000 చేంజ్ పడతది అంతే. 20,00,000 తీసుకుంటే 15,000-20,000 రేంజ్‌లో వాళ్ళకి ఈఎంఐ వస్తది. సో, ఇది కట్టుకుంటూ వెళ్ళిపోతారు. ఇది డిడక్ట్ అవుతూ ఉంటుంది. కట్టుకుంటూ వెళ్తా ఉంటారు. ఇదొక ఆప్షన్ ఉంది. లేదంటే వాళ్ళ దగ్గర ఏదైనా ఇప్పటికొచ్చి సిప్‌లో గాని, లేదంటే ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసి ఉంటారు కదా! ఆ ఇన్వెస్ట్‌మెంట్ రిటర్న్స్ చూసుకొని, దానికంటే ఎక్కువొచ్చేది ల్యాండ్ మీద కాబట్టి, సో, ల్యాండ్‌కి కన్వర్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి హస్బెండ్, వైఫ్ ఇద్దరు కూడా జాబ్స్ చేస్తున్నారు. ఒక పర్సన్ తన యొక్క సాలరీలోంచి ఒక పార్ట్‌ని ల్యాండ్ మీద పెట్టాలని పెట్టుకోవాలి. ఇద్దరు ఉంటారు కదా! ఒకళ్ళేంటంటే ఇంట్లోకి ఒకటి వాడుకుంటారు. ఒక సాలరీలో హాఫ్ పర్సెంటో లేకపోతే 30%, 20% ల్యాండ్ మీద పెట్టాలని ఖచ్చితంగా తీసుకోవాలి. ఓకే. అండ్ ల్యాండ్ కొన్నప్పుడు ఒక టెక్నిక్ ఏంటంటే, ల్యాండ్ కొన్న తర్వాత మనీ పూలింగ్ ఆటోమేటిక్‌గా అయిపోద్దండి. అదేంటంటే మన పూర్వకాలం చెప్తే ఇల్లు కొనేటప్పుడు ఒకటి, నెక్స్ట్ పెళ్ళికొకటి ఎక్కడ ఆగదు. ఏదోలాగా వచ్చేస్తారు. అంటే పేరెంట్స్ నుంచో కొంత పూల్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ నుంచో కొంత పూల్ చేసుకోవచ్చు. అంటే క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు. ఒక ల్యాండ్ కొనేటప్పుడు ఒక 4,00,000 తక్కువొచ్చింది. తీసుకొని కొంచెం నెమ్మదిగా ఒక 50,000, 50,000 తీసిచ్చేయొచ్చు. అంటే ఇక్కడ భయపడే కంటే కూడా నా ఉద్దేశ్యం ఏంటంటే ఫ్రెండ్స్‌లోంచో, ఫ్యామిలీ నుంచో పూల్ చేసుకొని ఫస్ట్ ల్యాండ్ అయితే కొనేసుకో. కొన్న తర్వాత అది ఆటోమేటిక్‌గా అప్పు తీరిపోతది. ఎలా తీరిపోతుంది? మీకున్నప్పుడు ఏదన్నా లేదంటే ఒకసారి బోనస్‌లు పడుతూ ఉంటాయి. అది మంది కాదనుకుని అక్కడ కట్టేయడం ఒకటి. లేకపోతే పీఎఫ్‌లు చాలామందికి మేము ఏమంటామంటే సాఫ్ట్‌వేర్‌లో గాని, పెద్ద పెద్ద గవర్నమెంట్ జాబుల్లో గాని చేసేవాళ్ళు పీఎఫ్‌లొస్తాయి. పీఎఫ్‌లో ఇప్పుడు గవర్నమెంట్ ఒక చాయిస్ ఇచ్చింది. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో ఒక 60% విత్‌డ్రా చేసుకోవచ్చు. సో, మేమేమంటామంటే 6%, 7% వచ్చే ప్లేస్‌ని వై డోంట్ యూ విత్‌డ్రా దట్ వన్. అలా విత్‌డ్రా చేసుకొని మా దగ్గర ప్లాట్లు కొనుక్కున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే 5,00,000, 10,00,000 దాని నుంచి వస్తది. అంటే మనీ ఎలా పూల్ చేయాలనేది ఒకసారి వాళ్ళు ప్లాన్ చేసుకోగలిగితే ల్యాండ్ ఇన్వెస్ట్‌మెంట్ చాలా ఈజీ అయిపోద్ది. ఒక్కసారి ల్యాండ్ ఇన్వెస్ట్‌మెంట్ చేసి డాక్యుమెంట్ చేతికొచ్చాక ఆ భరోసా చాలా స్ట్రాంగ్‌గా ఉంటది. అంటే ఒక ల్యాండ్‌కి నేను ఓనర్‌ని. రేపు ఇల్లు కట్టుకోవాలంటే కట్టుకోగలను. లేదా పిల్లలకు భవిష్యత్తు ఉంది అని అన్న తర్వాత అప్పటి నుంచి మీ డిసిప్లిన్‌లో చేంజ్ వస్తది. అప్పటి వరకు ఖర్చు పెట్టే ఖర్చుల్లో కొంచెం తగ్గించుకొని సేవ్ చేసుకుంటూ అట్లా కూడా చేసుకోవచ్చు. అండ్ అన్నిటికంటే కూడా అదొక ఆస్తి, ఒక ప్రాపర్టీ మన సొంతమైందనే ఫీలింగ్ చాలా చాలా boost అంటే చేస్తుంది వాళ్ళకి బూస్ట్ ఇస్తది. ఒక ధైర్యాన్ని ఇస్తది. అంటే ఆర్థిక భరోసా అంటాం కదా! మీకు ఆ భరోసా ఎంత కాన్ఫిడెంట్‌గా ఉంటాడంటే నా వెనకాల ఒక ల్యాండ్ ఉంది అనేది చాలా ప్రతి ఒక్కరికి కూడా కాన్ఫిడెంట్‌గా ఉంటది. సో, నేను అంటే ఫస్ట్ ల్యాండ్ కొన్నప్పుడు నాకు కూడా అప్పటి వరకు నా ఓన్‌గా ఏం లేనప్పుడు నేను ఇక్కడిక్కడే చేసుకుంటూ బిజినెస్ చేసుకుంటూ నాకు నచ్చిన దాంట్లో ఒక ప్లాట్ కొనుక్కుంటూ వచ్చాను. సో, ప్రతి ప్లాట్ కొన్నప్పుడు కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా ఎక్కువయినాయి. అంటే చాలా స్ట్రాంగ్ ఫైనాన్షియల్‌గా స్ట్రాంగ్ అన్న ఫీలింగ్ వస్తదన్నమాట. సో, మీకు ఇల్లున్నప్పుడు ఒక భయం ఉంటది. ఇల్లులో ఈఎంఐ కట్టాల్సొస్తే ఎన్నాళ్ళు కట్టాలి ఇంకా అన్న ఫీలింగ్ ఉంటది కదా! సో, ల్యాండ్‌లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే సరౌండింగ్ డెవలప్‌మెంట్స్ పెరిగిన వెంటనే ఇక్కడ కూడా పెరుగుతది.
సో అదొక అడ్వాంటేజ్. ఐ సజెస్ట్ యూ ఆల్ ఆఫ్ దెమ్. అంటే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ మోస్ట్‌లీ చెప్పాలనుకున్నది ఏంటంటే, వేస్టేజ్ ఎక్కడైతే ఉందో దాన్ని అమౌంట్ తీసుకొస్తే మీకు ప్లాట్ అయిపోతది. ఫర్ ఎగ్జాంపుల్ వీక్‌లో ఒక ఏదైనా ప్లేస్‌కి వెళ్ళి ప్రతిసారి ఒక 5,000 ఖర్చు పెడుతున్నాం అనుకుందాం. 4 వీక్‌లు అంటే 20,000 అయింది. ఆ 20,000ని సేవ్ చేసుకుంటారండి. ఈ రోజు కాకపోతే రేపైనా ఒక 1 ఇయర్ పాటు చేసుకున్నా కూడా మీకు అక్కడ 2,40,000 అవుతుంది. అలా చిన్న అమౌంట్‌తో స్టార్ట్ చేసి నెమ్మదిగా చిన్న ప్లాట్ అయినా పెద్దదైనా ఫస్ట్ ఒక ప్లాట్ అనేది తీసుకోవాలి. అలా తీసుకుంటే ఫ్యూచర్‌కి సరే, ఇప్పుడు మీరు ఇందాక ఒక సజెషన్ ఇచ్చారు. ఏంటంటే సిప్‌లో గనుక మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే అవును. దాంట్లో నుంచి కూడా మీరు అంటే మీకు వచ్చిన ఏదైతే అప్రిషియేషన్ తీసుకొచ్చి మీరు ల్యాండ్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు అని మీరు Yes. ఒక సజెషన్ ఇచ్చారు. అవును. సో ఎలా కంపేర్ చేస్తారు సార్? ఇప్పుడు రియల్ ఎస్టేట్‌లో ఓపెన్ ప్లాట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే అంటే సిప్‌లో మనకి 12% ఒక గ్యారంటీ ఉంటది. 18 వరకు ఉంటుంది. అవును. 18 వరకు ఉంటది. యెస్. సో దీన్ని మీరు ఎలా కంపేర్ చేస్తారు? ఇప్పుడు ఓపెన్ ప్లాట్‌లో ఇన్వెస్ట్ చేసిన దానికి సిప్‌లో ఉన్నదానికి మీరు దాన్ని ప్రాఫిట్స్‌ని ఎలా కంపేర్ చేస్తారు? రైట్. అయితే యాక్చువల్‌గా మ్యూచువల్ ఫండ్ సిప్స్ అనేవి సెక్యూర్ అండి. అంటే రిస్క్ ఫ్రీ. అవును. నన్ను అడిగితే ఏ ఏజ్‌లో చేయొచ్చు అంటే 50 దాని 45 దాటేసిన తర్వాత 50 ఆ టైంలో సిప్స్ మీద ఇన్వెస్ట్‌మెంట్ సేఫ్ అండ్ సెక్యూర్. ఎందుకంటే మన హెల్త్ కూడా అంత రిస్క్ తీసుకోవడానికి అంత చేయలేరు. ఓకే. నేనేమంటానంటే యంగ్‌స్టర్‌గా ఉన్నప్పుడు అంటే అట్ ది ఏజ్ ఆఫ్ 20స్‌లోనే 30, 25 ఈ టైంలో మంచి మంచి జాబ్స్ కొడుతున్నారు. వాళ్ళకి 1,00,000, 2,00,000 సాలరీస్ వచ్చేస్తున్నాయి. సో ఈ టైంలో కొంత అమౌంట్ అంటే తక్కువ అమౌంట్ సిప్‌లో పెట్టుకొని ఎక్కువ అమౌంట్ ల్యాండ్ మీద పెట్టమంట. నెమ్మదిగా ఏజ్ పెరిగే కొద్దీ ఎక్కువ అమౌంట్ ఆటోమేటిక్‌గా ఇది ఎలాగో పెరుగుతూ ఉంటుంది. అవును. అంటే రేషియోస్ ఎలా ఉంటాయంటే ఫర్ ఎగ్జాంపుల్ సిప్‌లో గ్యారంటీ రిటర్న్స్ 16, 18, 22 అండి. ల్యాండ్ మీద రిటర్న్స్ ఎలా ఉంటాయంటే 50%, 100%, 200% మోర్ దాన్ దట్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కూకట్పల్లి తీసుకుందాం. కూకట్పల్లిలో ఒక 15, 20 ఇయర్స్ బ్యాక్ వెళ్తే ఒక 150 గజాలు లేదా 200 గజాల జాగా 3 లక్షల్లో వచ్చేది. ఇప్పుడు 3 కోట్లకి అదే జాగా మనం కొనాలంటే 1,50,000, 2 లక్షలు అయితే 3 కోట్లు అవుతుంది. అంటే 3 లక్షలు ఇంటూ 3 కోట్లు మీరు కంపేర్ చేసుకుంటే 15-20 ఇయర్స్ ఆఫ్ ద టైంలో 100% పెరిగినట్టు. అంటే అదే మ్యూచువల్ ఫండ్స్‌లో కూడా మీరు చెక్ చేసుకోండి. అంటే నేను ఎవరికీ అబ్జెక్ట్ చేయట్లేదు. దాంట్లో కూడా గ్రోత్ ఉండదని కాదు. బట్ ఆ కంపారిజన్‌తో చేసుకుంటే ల్యాండ్ ఇచ్చే రిటర్న్స్ ఏది ఇవ్వదు. గోల్డ్ చూసుకోండి 2013లో చూసుకుంటే ఇప్పుడున్న రేట్‌లో సగమే ఉంది. 13 నుంచి 24 అంటే 10, 11 ఇయర్స్‌కి డబుల్ అవ్వడానికి చాలా టైం పట్టింది. అది ఈ మధ్య కాలంలో కొంచెం ఎక్కువ పెరిగింది. ఓకే. ఇదే సిప్‌లు ఇవన్నీ కూడా అంటే మ్యూచువల్ ఫండ్స్ ఇవన్నీ కూడా పెరుగుతాయి. ల్యాండ్ పెరిగినంత ఎక్కువగా పెరగదు. అంటే ఎవరినైనా తీసుకోండి. ఫైనల్‌గా ఇన్వెస్ట్ చేసేది రియల్ ఎస్టేట్‌లోనే. ఒక కరోడ్‌పతిని తీసుకోండి. లేకపోతే ఒక మంచి బిజినెస్ మ్యాన్ తీసుకోండి. ఎవరినైనా తీసుకోండి. వీళ్ళందరూ కూడా చివరికి చేయాల్సింది రియల్ ఎస్టేట్‌లోనే. అది కొంచెం మనం ముందుగానే మేల్కొంటే నెంబర్ ఆఫ్ ప్లాట్స్ గానీ, నెంబర్ ఆఫ్ అసెట్స్ గానీ ఎక్కువ ఉంటాయన్నమాట. సరే, అయితే ఇప్పుడు కొంతమందికి అంటే అందరూ సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ కాకపోవచ్చు, లేకపోతే అందరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాకపోవచ్చు. కొంతమందికి చిన్న బిజినెస్ ఉంటాయి, చిన్న జాబులు చేస్తుంటారు. Yes. వాళ్ళకి బ్యాంకులు సపోర్ట్ చేయవు లోన్. యెస్. అవునండి. సో అలాంటి వ్యక్తులు ఒక 12 లాక్స్‌లోనో 50 లాక్స్‌లోనో అతి కష్టంగా ప్లాన్ చేసుకుంటారు ఒక ప్లాట్ అనేది. యెస్. సో ఒక 12 లాక్స్ 15 లాక్స్ వరకు మనకి హైదరాబాద్ సరౌండింగ్స్‌లో ఎక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు? గుడ్ క్వెషన్ అండి. ఇప్పుడు మీరన్న బడ్జెట్ కూడా మంచి బడ్జెట్ అది. 12 లాక్స్, 15 లాక్స్‌లో ఏ ఏరియాల్లో అంటే బాగా గ్రోత్ అవుతుందంటే షాద్‌నగర్ ఏరియా ఉంది. హైవే నుంచి కొంచెం లోపలికి వెళ్ళే కొద్దీ రేట్లు తక్కువ ఉంటాయి. ఒకే కండిషన్. హైవే దగ్గరలో ఉన్న రేట్లు ఎక్కువ ఉంటాయి. దూరంగా ఉన్న రేట్లు తక్కువ ఉంటాయి. దూరంగా ఉన్నది కూడా పెరుగుతూనే ఉంటది. అంటే అది పెరిగే రేటు చాలా ఫాస్ట్‌గా పెరుగుతది. అంటే 8,000 పెట్టి కొనుక్కున్నాం స్క్వేర్ యార్డ్. 6,000 పెట్టి కొనుక్కున్నాం. అది 6-12 అవ్వడానికి కానీ, 8-16 అవ్వడానికి కానీ తక్కువ టైం పడుతుంది. సో ఇక్కడ ఆల్రెడీ అప్రిషియేషన్ వచ్చేసి ఉంటుంది. బికాజ్ ఏంటంటే చుట్టుపక్కల ఇన్ఫ్రా డెవలప్ అయి ఉంటుంది. అక్కడ అద్భుతమైన అంటే కట్టడాలు అయ్యి రావడంతో ఇక్కడ ఆల్రెడీ పెరిగింది కాబట్టి మనం పెట్టాల్సింది కూడా ఎక్కువే పెట్టాలి. సో లాంగ్‌లో వెళ్ళి పెట్టుకోగలిగితే నేను చాలా మంది నన్ను కస్టమర్స్ ఏమడుగుతారంటే ఎంత దూరం వెళ్ళి ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చు? అయితే ఇది చాలా మందికి నేను చెప్పేది ఏంటంటే దూరమా దగ్గరా కాదు. ఇప్పుడు దూరంగా ఉందని ఇన్వెస్ట్ చేయడం మానేసినోళ్ళు ఉంటారు కదా! రేపొద్దుట రేట్ పెరిగిన తర్వాత అబ్బా! ఇన్వెస్ట్ చేసుంటే బాగుండేది అనుకుంటారు. సో ఇక్కడ మిస్ అవుతూ ఉంటారు. పోనీ దగ్గరగా ఉన్నప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ చేద్దామంటే అంత ప్రైస్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఓవరాల్ సరౌండింగ్స్‌లో లోపల ఎక్కడన్నా చేయాలంటే 1,00,000, 1,50,000, 2,00,000, 50,000, 70,000 ఈ రేంజ్‌లో ఉన్నాయి. ఇక్కడ మనకు 100 గజాలు రావాలన్నా కూడా చాలా ఎక్కువ అవుతుంది. నేనేమంటానంటే లాంగ్‌కెళ్ళైనా పర్లేదు. మంచి ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకొని ఓకే. అప్రూవ్డ్ లేఅవుట్‌లో ఒక 150 గజాల నుంచి 100 గజాల నుంచి 150 గజాల ప్లాట్ కొనుక్కోమంట. కొనుక్కొని దాన్నేంటంటే మనం మ్యూచువల్ ఫండ్స్ చూసినట్టు ఇంకోటి చూసినట్టు రోజు చూడకూడదు. ఒక 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు దాన్ని పక్కన పెట్టేసేయాలి. ఓకే. దాని యొక్క ఎఫెక్ట్ ఎప్పుడు తెలుస్తదంటే చుట్టుపక్కల ఆల్రెడీ డెవలప్‌మెంట్ సరౌండింగ్స్ స్టార్ట్ అయిన తర్వాత ఈ వాల్యూ పెరుగుతది. వరంగల్ హైవే లోపలికెళ్ళినా మనకి మీరు అడిగిన బడ్జెట్‌లో దొరుకుతాయి.
నెక్స్ట్ వచ్చేసి షాద్ మీరు నగర్ చుట్టూ చెప్పేది హెచ్ఎండిఏ లేఅవుటా లేకపోతే ఏదైనా డిటీసీపీ అండి. డిటీసీపీలు ఎక్కువ దొరుకుతాయి మీకు. హెచ్ఎండిఏలు అన్నీ కూడా మీరన్న బడ్జెట్లోంచి కొంచెం బయటే ఉన్నాయి. ఓకే. ఎందుకంటే హెచ్ఎండిఏ పరిధి లోపలికి ఉంటుంది. హైదరాబాద్ మన నాంపల్లి నుంచి చూసుకుంటే హెచ్ఎండిఏ పరిధి వచ్చేసి 58 కిలోమీటర్స్ ఉంటుంది. దాన్ని దాటిన తర్వాత డిటీసీపీ అంటాం. డిటీసీపీ ఈజ్ నథింగ్ బట్ హెచ్ఎండిఏ. రెండు సేమ్. హెచ్ఎండిఏలో కానీ అలాంటి వాటిలో 10-12 లక్షల్లో వస్తుంది అనమాట. సో వరంగల్ హైవేలో కొనుక్కోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి బెంగళూరు హైవేలో కొనుక్కోవచ్చు. శ్రీశైలం హైవేలో హైవేలో ఎక్కడ దాకా పెట్టచ్చు సార్? అంటే యాదగిరి గుట్ట వరకు పెట్టుకోవచ్చు అండి. 100% యాదగిరి గుట్ట వరకు ఆ తక్కువ రేట్లో పెట్టుకోవచ్చు. బట్ కొంచెం టైం పడుతుంది ఇంప్రూవ్ అవ్వడానికి. ఇదే 10-12 లక్షలు బెంగళూరు హైవేలో పెడితే తొందరగా రిటర్న్స్ వస్తాయి. అంటే కంపేర్ చేసుకుంటే ఒక 2-3 సంవత్సరాలు ముందు వస్తాయి బెంగళూరు హైవేలో. వరంగల్ హైవే కొంచెం టైం పడుతుంది. బికాజ్ ఎందుకంటే ఇక్కడ ఉన్న డెవలప్మెంట్స్ వేరు, అక్కడ ఉన్న డెవలప్మెంట్స్ వేరు. అండ్ శ్రీశైలం హైవేలో కూడా పెట్టుకోవచ్చు. బట్ ముంబై హైవేలో పెట్టడానికి అంత స్కోప్ లేదు. ఎందుకంటే చాలా పెరిగిపోయి ఉన్నాయి ఆల్రెడీ. దాన్ని వెస్ట్ హైదరాబాద్ అంతా బాగా డెవలప్ అయిపోయి పెరిగింది ఉంది. అయితే దీంట్లో మీ ద్వారా వ్యూవర్స్ చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఈ 10-12 లక్షలు ఫస్ట్ ప్లాట్ ఎప్పుడు కూడా అప్రూవల్ లేఅవుట్లో పెట్టాలి. అంటే ఫామ్ ల్యాండ్ లాంటి దాంట్లో పెట్టకూడదు. అప్రూవల్ లేఅవుట్ అంటే ఏంటంటే రేపు మీరు ఇల్లు కట్టుకుందామంటే అన్నీ రెడీగా ఉంటుంది. అంటే డిటీసీపీ కానీ హెచ్ఎండి గవర్నమెంట్ అప్రూవల్ ల్యాండ్. అంటే మీరు ఇల్లు కట్టుకోవడానికి మళ్ళీ ఎల్ఆర్ఎస్లో అప్లై చేసుకోకర్లేదు, ఏం చేయక్కర్లేదు, డైరెక్ట్ ఇల్లు కట్టుకోవచ్చు. ఇలాంటి వాటిలో పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ ల్యాండ్ 2-3 ల్యాండ్స్ అయిన తర్వాత మీరు ఫామ్ ల్యాండ్లో పెట్టండి, ఇంకో దాంట్లో పెట్టండి, ఇబ్బంది లేదు. అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు ఎంత కష్టపడి సంపాదించుకున్న మీరన్న 10 lakhs 12 lakhs అనేది చాలామంది తెలుసో తెలియకో ఒక ఫ్రూట్స్ వస్తున్నాయనో లేకపోతే అక్కడ ఏదో వీకెండ్స్లో ఎంజాయ్ చేద్దామని అది 1 week 2 weeks లేకపోతే 2 నెలల కంటే ఎక్కువ ఎంజాయ్ చేయలేరు. ఇది తెలియదు వాళ్ళకంటే. మన జీవితాంతం వెళ్ళి నిజం చెప్పాలంటే ప్రతి వారం వెళ్ళి స్విమ్మింగ్ పూల్లో ఈదుకోవట్లేము. ఎందుకంటే మనకున్న దాంట్లో ప్రతి వారం వెళ్ళి ఫ్రూట్స్ ఏం కోసుకుని తెచ్చుకోలేము. అంటే నేనేమంటున్నానంటే ఫామ్ ల్యాండ్లో పెట్టాలి అంటే ఇన్వెస్ట్మెంట్ 2-3 చోట్ల ఆల్రెడీ ఓపెన్ ప్లాట్స్లో పెట్టుంటే అంటే వాళ్ళకి ఏమవుతుంది బోనస్ కింద చూడాలి. అంటే నాకు 2-3 ప్లాట్లు ఉన్నాయి ఇల్లు కట్టుకోవడానికి. ఒక లగ్జరీగా ఎంజాయ్ చేయడానికి ఒక ఫామ్ ల్యాండ్ ఉంటే సరదాగా వీకెండ్ పిల్లలతో వేసుకోవచ్చు. అంటే ఇక్కడ కంపల్సరీ తెలుసుకోవాల్సిన ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ వేరే వాళ్ళు ఎవరైనా తిట్టుకున్నా సరే నేను ఏమంటానంటే ఇన్వెస్ట్ అన్న ప్రాపర్ రెసిడెన్షియల్ ల్యాండ్లో పెట్టాలి. అప్పుడు ఏమవుతుందంటే రేపు అమ్ముకునేటప్పుడు చాలా ఈజీ అవుతుంది. రీసేల్ చాలా ఈజీ అవుతుంది. లేదు అక్కడ చుట్టుపక్కల హౌసెస్ వచ్చినప్పుడు మనకే ఉండాలనిపిస్తే మనం కట్టుకోవచ్చు. సో ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆల్వేస్ ఐ సజెస్ట్ అప్రూవల్ లేఅవుట్లో పెట్టాలి. అంటే రెరా కానీ డిటీసీపీ రెరా కానీ హెచ్ఎండిఏ రెరా కానీ ముడా అని ఒకటి ఉంటుంది, మహబూబ్ నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, అక్కడ కూడా పెట్టుకోవచ్చు. ముడా కానీ రెరా కానీ ఈ ప్లేసుల్లో పెట్టుకుంటే దాని భరోసా వేరుంటుంది. సెకండ్ థర్డ్ ఇన్వెస్ట్మెంట్ అయిపోయి ఫోర్త్ ఇన్వెస్ట్మెంట్ ఐ వాంట్ ఏదైనా ఫామ్ ల్యాండ్లో ఇన్వెస్ట్ చేయాలంటే హ్యాపీగా చేయొచ్చు అనమాట. సో ఇది కంపల్సరీ అండి. ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆల్వేస్ ఒక మంచి ప్రాపర్టీలో రెసిడెన్షియల్ ల్యాండ్లో అప్రూవ్డ్ ఉండాలి. రెరా కూడా ఉంటే చాలా సేఫ్. మోస్ట్లీ రెరా ఉన్న దాంట్లో పెట్టాలన్నమాట. అండ్ సార్ ఇప్పుడు ఒక యంగ్ అబ్బాయి ఉన్నాడు, తనకి రీసెంట్గానే జాబ్ వచ్చింది అనుకుందాం. ఓకే. మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక మంచి ప్యాకేజ్లోనే వచ్చింది. లైక్ మంత్లీ ఒక 75,000 50 to 75,000 మధ్యలో శాలరీ ఉంది సంథింగ్. సో అతను జాబ్లో జాయిన్ అయిన వెంబటే ఒక 6 months 1 year గ్యాప్ ఇచ్చి తను ఇన్వెస్ట్ చేయొచ్చా? అంటే ఇన్వెస్ట్ చేస్తే కనుక తనకి పర్సనల్ లైఫ్లో ఎలాంటి బెనిఫిట్ ఉండొచ్చు అంటే ఫైనాన్షియల్గా? ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ అతను ఎలా ప్లాన్ చేసుకోవాలి? గుడ్ అండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా ఒక చెప్తాను మీకు. అంటే మీరు అన్నదానికి బాగా మ్యాచ్ అయింది. సో సాఫ్ట్వేర్ ఇంజనీర్ రీసెంట్గా మా దగ్గరికి ఒకళ్ళు వచ్చారు. 70,000 శాలరీ, బట్ మ్యారేజ్ కూడా అవ్వలేదు. ఇలానే ఒక ఇంటర్వ్యూలో నా ఇంటర్వ్యూ చూసి వాళ్ళ ఫాదర్ నాకు ఫోన్ చేశారు. విజయవాడలో ఉంటాడు ఆయన, హైదరాబాద్లో వాళ్ళ అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్. అంటే ఆయన ఓపెన్గా చెప్పింది ఏంటంటే మీ ఇంటర్వ్యూ చూసిన తర్వాత నాకు కాన్ఫిడెంట్ వచ్చింది, సజెస్ట్ చేయండి, ఇప్పుడిప్పుడే అబ్బాయి ఎదుగుతున్నాడు, వీడికి హైదరాబాద్లో మంచి ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలని. సో అతను రావడం జరిగింది, నేను చూపించడం జరిగింది, సేల్ చేయడం జరిగింది. అయితే నేనేం చెప్పానంటే వాళ్ళ ఫాదర్కి ఎంత ఏంటి ఇవన్నీ అమౌంట్స్ కట్టుకున్న తర్వాత వాళ్ళ ఫాదర్ బ్యాక్గ్రౌండ్ కూడా తెలుసుకున్నాను. ఆయన ఏం చేస్తారు, ఒక మిల్స్ ఉన్నాయి వాళ్ళకి, అది రన్ చేసుకుంటూ ఉంటారు అక్కడ, ఆయన బిజినెస్ ఆయనకు ఉంది. అంటే నేనేమన్నానంటే ఇతన్ని మొత్తం స్టడీ చేసిన తర్వాత ఒక శాప్ మీద ఏదో వర్క్ చేస్తున్నాడు, ఈయన రోజు కష్టపడుతూ ఉంటాడు. బిఫోర్ మ్యారేజ్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఆల్వేస్ గుడ్. రేపు మ్యారేజ్ పర్పస్లో అన్న ఒక బ్యాక్గ్రౌండ్లో ఒక అసెట్ ఉన్నట్టు ఉంటుంది. అట్ ది సేమ్ టైం నాకు నచ్చింది ఏంటంటే అబ్బాయి తక్కువ టైంలో ఇన్వెస్ట్మెంట్ వచ్చాడు. చాలామంది సేల్స్ దాంట్లోకి వచ్చిన తర్వాత ఒక శాలరీ వచ్చిన తర్వాత ఎన్నో సంవత్సరాలకు కానీ ఇన్వెస్ట్ చేయాలని ఆలోచన రావట్లేదు. సో నేనేం చేశానంటే తను ఎంకరేజ్ చేయడానికి మొత్తం డీటెయిల్స్ అనేది తీసుకున్నాను. పర్పస్ ఏంటని అడిగాను. సార్ ఏం లేదు, ఇప్పుడు నేను కష్టపడిన డబ్బుని నేను ఎన్నాళ్ళు కష్టపడగలనో నాకు తెలియదు, బట్ అంటే ఒకనొక టైంలో నాకు రిటైర్మెంట్ కావాలన్నా లేకపోతే నాకు రిలాక్స్ కావాలన్నా ఒక ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నాను. సో గుడ్ క్వశ్చన్. సో ఇలాంటి వాళ్ళని ఏమంటారంటే ఫస్ట్లో మనకు పెద్ద ఖర్చులు ఉండవండి. ఒక 50,000 70,000 వచ్చినప్పుడు మనకి ఏం ఖర్చులు ఉండవు, పేరెంట్స్ చూసుకుంటారు. మ్యారేజ్ కాలేదు కాబట్టి, అంటే బిఫోర్ మ్యారేజ్ అయితే ఇంకొంచెం అడ్వాంటేజ్ ఏంటంటే ఇంకా ఖర్చులు తక్కువ ఉంటాయి.
ఓన్లీ ఉంటే ఫ్రెండ్స్‌తో పార్టీలు ఇవన్నీ ఉంటాయి. అవి చిన్న చిన్నగా అవి ఎంజాయ్ చేయొద్దు నేనేమనట్లేదు. బట్ సాలరీ 70,000 అయితే 45,000 అనుకోవాలి దాన్ని. మిగతాది నాది కాదు. తీసుకెళ్ళి మీరన్నట్టు అంటే కొన్ని రోజులు పోగయ్యే వరకు ఒక ప్లేస్‌లో పెట్టాలి దాన్ని. దట్ మే బీ ఇన్ మ్యూచువల్ మళ్ళీ స్టాక్స్‌లో పెట్టకూడదు దీన్ని. స్టాక్స్‌లో పెడితే ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు. ఇలా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుకోవచ్చు. లేదా గోల్డ్ కొనమని చెప్తాను. ఇప్పుడు సపోజ్ ఒక 25,000 నాది కాదనుకుంటున్నా. 25,000 ఇప్పుడు డిజిటల్ బాండ్స్ ఇచ్చేస్తున్నారు. ఏదన్నా ఒక జ్యువెల్లరీ షాప్‌కెళ్లారంటే 25,000కి ఒక మనం కొనుక్కొని మళ్ళీ జాగ్రత్త పెట్టుకోవాల్సిన భయం లేదు. 25,000 వాల్యూకి ఒక బాండ్ ఇస్తారు. అలా మీరు ప్రతి నెల ఒక్కొక్క బాండ్ రెడీ చేసుకోండి. అప్పుడు ఏమవుద్దంటే 4 నెలలకి రూ. 1,00,000 అయిపోయింది ఇక్కడ. సో, కొంత అమౌంట్ ఏంటంటే ఏదన్నా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుకోండి. అది మీరు కొనుక్కునే టైంకి ఎక్కువుందా, తక్కువుందా ఆలోచించకండి. అంటే వేరియేషన్ పెద్ద ఏమి ఉండదు. రూ. 1,00,000 పెడితే 1,10,000 అయినా కూడా. బట్ పర్పస్ ఏంటంటే మనము ఒక ల్యాండ్ తీసుకోవాలనుకుంటున్నాం. మీరు చెప్తే నమ్మరు చాలా చిన్న ఇన్వెస్ట్‌మెంట్‌లు మర్చిపోతే సంవత్సరం, 2 సంవత్సరాలకి అద్భుతమైన ఇన్వెస్ట్‌మెంట్‌లు కింద తయారవుతాయి. మనకొస్తాయి. సో, ఈ లోపల నెమ్మదిగా ఇప్పుడు జాబ్‌లో జాయిన్ అయ్యాడు. కొన్ని రోజులకి ఆళ్ళకి లోన్స్ ఫెసిలిటీస్ వచ్చేస్తాయి. వెంటనే క్రెడిట్ కార్డ్ వస్తారు. క్రెడిట్ కార్డ్ ఇస్తామంటారు. సో, చాలామంది చేసేదేంటంటే క్రెడిట్ కార్డ్ తీసుకుంటారు. దాన్ని ఇష్టం వచ్చినట్టు యూజ్ చేసి మళ్ళీ ఇబ్బంది పడేవాళ్ళుంటారు. నేను ఇక్కడ కూడా క్రెడిట్ కార్డ్ కూడా తీసుకోమంటా. క్రెడిట్ కార్డ్ తీసుకొని 4,00,000, 5,00,000 బెనిఫిట్ ఇస్తారు కదా! అది కూడా పక్కన పెట్టుకోమంటా. ఓ పక్కనేమో గోల్డ్ బాండ్స్ ద్వారా వచ్చిన అమౌంట్, కొంచెం అమౌంట్ ఏదన్నా ఉంటే క్రెడిట్ కార్డ్‌లో స్వైప్ చేసేసి 5,00,000 ఇచ్చాడనుకుందాం. 5,00,000 ల్యాండ్ మీద పెట్టేసి ఈఎంఐ కింద కన్వర్ట్ చేసేసుకోవచ్చు. చాలా తక్కువ ఇంట్రెస్టే పడతది. ఓ పక్కన సేవింగ్స్. ఓ పక్కన ఇంట్లో వాళ్ళు ఇలాంటి మంచి పని చేస్తారంటే 100% ఇస్తారు. సో, ఎంతో కొంత ఇస్తారు. సో, ఇవన్నిటిని నేను తీసుకొని పర్సనల్ లోన్స్ ఆటోమేటిక్‌గా వస్తాయి. అంటే చాలామందికి ప్రీ అప్రూవల్ లోన్ 10,00,000, 5,00,000 వస్తది. ఏం చేయాలో తెలియదు. అంటే నేను కూడా యంగ్‌లో ఉన్నప్పుడు 10,00,000 వస్తే 3 డేస్‌లో ఇస్తాడు అని నాకొచ్చింది. ఒక కంపెనీ నుంచి 3 డేస్‌లో అవునా 3 డేస్‌లో ఇస్తాడా అని చెక్ చేయడానికి చేశాను. నాకు అవసరం కూడా లేదు అప్పటికి 10,00,000. సో, వచ్చి పడిపోయింది. తర్వాత దాన్ని ఏం అంటే నేను చేసిన మిస్టేక్స్ ప్లానింగ్ లేదు. బట్ అంటే నేను చెక్ చేశా 3 రోజుల్లో నీ అకౌంట్‌లోకి వస్తది అన్నాడు. 3 రోజులు 24 అవర్స్‌లో ఇచ్చాడు వాడు. ఓకే. ఇచ్చిన తర్వాత 10,00,000 వచ్చిన తర్వాత నాకు ప్లానింగ్ లేనప్పుడు ఏమవుతది? అక్కడ కొంచెం ఇక్కడ అమౌంట్ పెట్టాను. బట్ అది 5 సంవత్సరాల పాటు నేను కట్టాలి. ఓకే. ఇక్కడ ఏంటంటే నేను సజెషన్ మీరు అడిగారు కాబట్టి పర్ఫెక్ట్‌గా ఎవరైనా ఉంటే పర్సనల్ లోన్‌లు అవసరం లేకపోతే తీసుకోవద్దు. క్రెడిట్ కార్డ్ అవసరం లేకపోతే అస్సలు తీసుకోవద్దు. ఎందుకంటే క్రెడిట్ కార్డ్ అనేది మన డబ్బు కాదు. ఒక అప్పు. ఆ అప్పుని మళ్ళీ కట్టుకోవడానికి ఈఎంఐ చాలామంది రిస్క్‌లో పడేది ఏంటంటే క్రెడిట్ కార్డ్‌లో పడిపోతారు. ఓకే. పర్సనల్ లోన్స్‌లో పడిపోతారు. ఇలాంటివి ఏమైనా తీసుకుంటే ప్లాన్డ్‌గా ఒక ల్యాండ్ కొనుక్కుంటున్నారు, చూజ్ చేసుకుంటున్నారు, నచ్చింది. ఇలాంటప్పుడు తీసుకొని ఒక 5,00,000 తీసుకొని మళ్ళీ ఈఎంఐ కింద కన్వర్ట్ చేసుకుంటారు. అంటే మీకు కూడా ఒక కాన్ఫిడెంట్ వస్తది. నేను తీసుకున్న 5,00,000 ఒక ల్యాండ్ మీద పెట్టాను. ల్యాండ్ ఆటోమేటిక్‌గా ఇంక్రీజ్ అవుతది. సో, ఇలాంటి చిన్న అంటే ఫ్రెండ్ సర్కిల్‌లో ఉన్నప్పుడు గాని ఇవన్నీ కూడా ఎక్కడైతే వేస్టేజ్ ఉంటుందో దాన్ని జాగ్రత్తగా మైనస్ చేసుకుంటూ ఇప్పుడు డైలీ సిప్స్ అని వచ్చినాయి ఇప్పుడు. కొన్ని యాప్స్ ఉంటాయి. డైలీ సిప్స్‌లో ఒక మనకు తెలియకుండానే కట్ అయిపోతూ ఉంటది. రూ. 100 నుంచి కూడా పెట్టుకోవచ్చు. అది మనకు తెలీదు గానీ మన వర్క్‌లో మనం పడిపోతాం. ఒక 1 ఇయర్ అయ్యేసరికి మంచి అసెట్ అవుతది. దెన్ అవన్నీ తీసుకొని నెమ్మదిగా ఒక అసెట్ కొనుక్కున్నాం అనుకోండి. ఇంకా సెకండ్ నుంచి మనం చెప్పక్కర్లేదు. ఫస్ట్‌ని రిపీట్ చేస్తే చాలు. అదే రిపీట్ చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది. సో, ఫైనాన్షియల్ డిసిప్లిన్ గురించి మీరు చాలా మంచి విషయాలు చెప్పారు. థాంక్ సో, యూ మా అండి. వ్యూవర్స్ ఎవరైనా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి? మీ నంబర్ ఏదైనా డిస్‌ప్లే చేస్తారా? షూర్ అండి. హాయ్ అండి. నా పేరు ఆర్యన్. నేను అసెట్ మేనేజ్మెంట్ ఎక్స్‌పర్ట్ అండ్ ఎన్ఆర్ఐ పోర్ట్‌ఫోలియో మేనేజర్‌ని. మీకు ఎలాంటి సజెషన్స్ కావాలన్నా, అంటే ఎక్కడైనా స్ట్రక్ అయ్యి, ఎక్కడైనా సజెషన్స్ ఎక్కడైనా పెడదాం అనుకున్నప్పుడు ఎలాంటి సజెషన్స్ కావాలన్నా 100% నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. మీరు చేసినప్పుడు నేను రిప్లై ఇవ్వకపోయినా తర్వాత 100% మీకు రిప్లై ఇస్తాను. నా కాంటాక్ట్ నంబర్ 9391151121. ఓకే అండి. ఆర్యన్ గారు థాంక్ యూ సో మచ్. థాంక్ యూ అండి. మంచి సజెషన్ ఇచ్చారు.